అమెజాన్ లో ఆన్లైన్ లో అయితే కనుక బైక్స్ విపరీతంగా కొంటున్నారండి జనాలు. షోరూమ్స్ కి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఇక్కడ మెయిన్ గా క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందికి రైజ్ అవుతుందండి. సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే కనుక 200% అంటే 2 ఇంతలు సేల్స్ అయితే కనుక ఆన్లైన్ లో ఇంక్రీజ్ అయిందండి. మెయిన్ గా షోరూమ్ కి ఎందుకు వెళ్ళట్లేదు జనాలు అంటే కనుక డిస్కౌంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. బట్ డిస్కౌంట్ ని చూపించి వేరే రకంగా అయితే కనుక డబ్బులు కస్టమర్స్ దగ్గర నుంచి రాబడుతున్నారని చెప్పి కస్టమర్స్ కూడా ఫీల్ అయ్యి చాలా మంది ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు. డిస్కౌంట్స్ చాలా తక్కువ ఇస్తున్నారు, దాంతో ప్రాసెస్ అది ఇది అని చెప్పి టైం అయితే కనుక వేస్ట్ చేస్తున్నారని చెప్పి కస్టమర్స్ ఫీల్ అయ్యి ఎక్కువ మంది ఆన్లైన్ లో కొంటున్నారండి. అండ్ దాంతో పాటుగా టైర్ 2 టైర్ 3 సిటీస్ కింద కేటగిరీస్ లో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక పీపుల్స్ ఎక్కువ స్కూటర్స్, దాని తర్వాత బైక్స్ ఇవన్నీ అయితే కనుక ఎక్కువ ఆన్లైన్ లో బుక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. షోరూమ్ కి వెళ్తారు, వేరియంట్స్ ఉండవు, కలర్స్ ఉండవు. దాని వల్ల ఆన్లైన్ లో అయితే కనుక అన్ని వేరియంట్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లో ఎక్కువ బుక్ చేస్తున్నారండి. దాని వల్ల అమెజాన్ లో ఎక్కువ అయితే కనుక బైక్స్ ఎక్కువ క్రేజ్ అయితే కనుక ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ప్రెసెంట్. అంతకు ముందు ఆన్లైన్ లో ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఇవే బుక్ చేసేవాళ్ళండి. ఇప్పుడైతే కనుక మొబైల్స్ కూడా బుక్ చేయడం వల్ల సడన్ గా ఆన్లైన్ లో బైక్స్ గ్రోత్ అయితే కనుక ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. దాంతో పాటుగా ఫైనల్ గా నేను అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, షోరూమ్ కి వెళ్తారా లేకపోతే అమెజాన్ ఆన్లైన్ లో బుక్ చేస్తారా? కామెంట్ లో చెప్పండి.